మన ప్రభు రక్షకుడకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో సాక్ష్యం గురించి వింటున్నాం. ఈ సాక్ష్యం 3 సాక్ష్యాలు: నీరు, తర్వాత రక్తం, తర్వాత ఆత్మ. ఈ 3 కూడా ఏకీభవించి ఉన్నాయి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒక్క సారం కలిగి ఉన్నారు, ఒక్క స్వభావం కలిగి ఉన్నారు, ఒక్క ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు యొక్క ఆలోచన ఏక మనసు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే మా నిమిత్తం ఎవరు వెళ్ళిద్దురు, మా నిమిత్తం ఎవరు వెళ్ళాలి అంటే తండ్రి వచ్చారా, కుమారుడైన దేవుడు వచ్చారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారా అని ఆలోచిస్తే కుమారుడైన దేవుడు వచ్చారు. ఆ దేవుని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును. అర్థమవుతుందా? ముగ్గురు ఒక్క మనస్సు, ముగ్గురు ఒక్క సారం, ముగ్గురు ఒక్క తత్వం. అంటే పనులు వేరే వేరుగా మనకు కనబడుతున్నాయి. రక్తము కార్చింది ఎవరు? కుమారుడైన దేవుడు. పంపించింది ఎవరు? తండ్రైన దేవుడు. మనలో నివసించి పక్కవారితో సమాధానంగా మాట్లాడి, సమాధానంగా తత్వం కలిగి, సమాధానమైన ఆలోచన కలిగి ఉంటుంటే మనలో ఎవరు ప్రేరేపిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. అంటే మనం ఎవరిలో ఉన్నాము? ఆత్మలో ఉన్నాం. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని కోట్ చేశారంటే ఆయన తండ్రి ఎలా సాక్ష్యం ఇచ్చారు? ఈయన నా ప్రియ కుమారుడు, మత్తయి సువార్త 3:17లో ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆదాము మొదలుకుని మళ్ళీ లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువు వచ్చే వరకు, ఆయన భూమి మీద పాదం పెట్టు వరకు, ఆయన తండ్రి యొక్క పనులు చేసే వరకు ఆనందం లేదు దేవునికి. ఆనందాన్ని తీసేసాం మనం అందరం. అపరాధముల చేతనో పాపం చేతనో చచ్చిన వారమై ఉండగా ఆయన గాయపరిచేసాం దేవుణ్ణి. అర్థమవుతుందా? త్రియేక దేవ అంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒక్క సారం కలిగి ఉన్నారు, ముగ్గురు ఒక్క పని కలిగి ఉన్నారు. ఏంట పని అంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు తండ్రి. క్రీస్తు వచ్చి మన కోసం మన పాపములో అతని మీద వేసుకుని. ఎందుకంటే మీకు ముఖ్యమైన వచనాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము బాగా వినాలి. దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలి, దేవుని యొక్క తలంపులు కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క ఆలోచన మంచిది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అసలు అతన్ని అంటే యేసుప్రభు గారే. 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనబోబడును, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడును కదా, సజీవుల భూమి నుండి అతడు కొట్టివేయబడును. ఏంటి? భూమి మీదకు వచ్చిన ఆయన్ని మనం కొట్టేస్తాం, సిలివేసేస్తాం. అందుకనే నక్కలకు బొరియలు ఉండను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి తలవాచుకుంటాకి చోట్లేదు. మీకు సాక్ష్యం అర్థం అవ్వాలి. మీకు సాక్ష్యం అర్థం అవుతే రక్తం ఎలా సాక్ష్యం ఇస్తుంది, ఆత్మ ఎలా సాక్ష్యం ఇస్తుంది, తండ్రి అయిన దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నారు అంటే ముగ్గురు సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడే.
ఆదరణకర్తే. మత్తీలో నుంచి రాయించి ఆ మాటలు, ఇదిగో తండ్రి పలికారు ఆ మాట, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు ఆనందము? ప్రభు యందు. ఆ ఆనందం నీలోకి వస్తే పిలుపులు రాసిన పత్రికలు అంటాడాయన, ఆనందం కలిగి ఉన్నాను అంటాడాయన. నాకు గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలని పేతురు గారు అంటున్నారు. మనమేమి ఈ భూమి మీద ఇంకా ఉందాం, ఇంకా చేద్దాం, ఈ చేద్దాం, అవి చేద్దాం, అది బిల్డింగ్ కడదాం, ఈ చేద్దాం, ఈ చేద్దాం, కట్టుకుంటాం, అన్నీ మంచిదే, శుభ్రపరచుకుంటాం, అన్నీ మంచిదే. కానీ ప్రభు యొక్క పనిలో నువ్వు జాగ్రత్తగా ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పేవారుగా మనం ఉండాలి. ఆ సత్య సంబంధమైన ఆలోచన కలిగి మనం ఉండాలి. మనము సాక్ష్యం చూడండి, ఎందుకు ముగ్గురు సాక్ష్యం వినాలి అని చూస్తే ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. ధర్మశాస్త్రం ప్రకారంగా 2-3 సాక్ష్యం వినాలి. ఈ సాక్ష్యం ప్రభుదై ఉండాలి. క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మే, దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి తన కుమారుని గురించి, అంటే యేసుప్రభు గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనం ఆ సాక్ష్యాన్ని వినాలి. అందుకనే మనము చేసిన గాయము ఆయన మీద పడి, ఆయన గాయపరచబడి, ఆయన ఆలోచన బట్టి మనం నడవాలన్నదే ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం. ఏంటో ఉద్దేశం? తండ్రి సాక్ష్యం ఇస్తున్నారండి మత్తయి సువార్త 3:17లో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానండి. రక్తం సాక్ష్యం ఇస్తుందండి యోహాను సువార్త 19:34 తర్వాత నీరు సాక్ష్యం ఇస్తుంది. అంటే ఆయన నీరు, రక్తము, ఆత్మ, ముగ్గురు సాక్ష్యం ఏకీభవిస్తున్నాం. ముగ్గురు సాక్ష్యం ఎవరు? ఎలాగా? నీరు, ఆయన బాప్తిసం తీసుకుంటాం, ఒడ్డుగా రాయన వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ పావురంగా ఆయన మీదకి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. మరి రక్తం, సైనికుడు చూసారా, రక్తం గురించి సాక్ష్యం జరుగుతుంది. ఈ 3 సాక్ష్యాలు కూడా ఏకీభవించి ఉన్నాయి, ఒక్క సారం కలిగి ఉన్నాయి, ఒక్క దేవుడై ఉన్నాయి. మళ్ళీ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు తక్కువ అని మనం ఎప్పుడు కూడా మనిషి కోణంలో ఆలోచించకూడదు అంటున్నాను. ఈ మాటలు మీకు అర్థమవుతే, ఇంకెవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. విలువైన మాటలు నేను మీకు అందివ్వాలని నేను ఇలా నిలబడి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడను గాక. ఇంకా విందాం దేవుని యొక్క మాటలు, ప్రేయర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ సాక్ష్యం గురించి వింటున్నాం. ఆ సాక్ష్యాన్ని సూటిగా మాతో చెప్పండి. ఆ సాక్ష్యాన్ని బట్టి మేము ఉండేలా సహాయం చేయండి. పౌలు గారు మీ సాక్ష్యం కలిగి ఎలా జీవించారు, పేతురు గారు మీ సాక్ష్యం కలిగి ఎలా జీవించారు, అపోస్తులందరూ కూడా మీ సాక్ష్యం కలిగి ఎలా జీవించారు, మేము కూడా మీ సాక్ష్యం కలిగి జీవించేలాగా మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకుని సంపూర్ణతలో తీసుకుని వెళస్తామని తండ్రి, మీ ప్రియకుమారుని గురించి మాకు ఇంకా విలువైన మాటలు అందిస్తామని వింటున్న వాక్యాన్ని ప్రభు అనేక మందికి ప్రభు వాళ్ళు విని బలపరచబడి అనేక మందికి షేర్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపిస్తామని ఈ మాటలో సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి నామములో ఈ విలువైన మాటలు సమర్పించుకున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.